ప్రియులారా, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారమే ఈ సృష్టిని కలిగించాడు. ఆ సంకల్ప ప్రకారమే సకల జీవరాశులను చేశాడు. ఆయన సంకల్పం ప్రకారమే ఆ సకల జీవరాశులతో పాటు దేవుడు ఒక పురుషుణ్ణి చేశాడు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఒక పురుషుణ్ణి చేశాడు. ఒక పురుషుణ్ణి చేసి ఆ పురుషునికి స్త్రీని జత చేశాడు. ఇది చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీయేనా? చిన్నప్పటి నుంచి ఈ స్టోరీ మాకు తెలియదని ఎవరైనా ఉన్నారు మన దగ్గర? ఆదాముని చేశాడు, అవ్వని చేశాడు, ఇద్దరిని జత చేశాడు, వివాహం చేశాడు, ఒక కుటుంబాన్ని కట్టాడు. కట్టిన దేవుడు ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఇదేనా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది? ఇదేనా? అసలు ఎందుకు పురుషుణ్ణి చేశాడు దేవుడు? పోని పురుషుణ్ణి చేశాడు. పురుషుణ్ణి చేసిన దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు? చేశాడు. వీళ్ళిద్దరిని జత చేసి మళ్ళీ పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? వీళ్ళకి ఇస్తే ఇచ్చాడు. అసలు ఎందుకు కుటుంబాన్ని కట్టాడు? ఎందుకు పిల్లల్ని ఇచ్చాడు? పిల్లల్ని ఇచ్చినటువంటి దేవుడు పిల్లల్ని ఇవ్వటానికి, పురుషుణ్ణి చేయటానికి, స్త్రీని ఏర్పాటు చేసి జత చేయటానికి ఆయన ప్రణాళిక ఏమైనా ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు ఇస్సాక్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసి, బెలూన్స్ వేసి, లైట్లు పెట్టి, ఇంతమందిని గ్యాదర్ చేసి, ఏంటి అసలు ఈ ప్రణాళిక? ఎప్పటిది? ఇప్పటికిప్పుడు అనుకున్నాడు ఏమైనా ఇలా పెట్టాలని? ఎప్పటిది? ఎప్పటి నుంచో, వారం నుంచి అనుకున్నాడు, ఇది చేయాలి, ఇది పెట్టాలి, ఇది చేయాలని. అవునా? ఇప్పుడు ఈ రోజుతో ఇది అయిపోద్దా? ఇంకా కంటిన్యూషన్ ఉంటుందా? ఇంకొక గంటకి అయిపోతుంది. 9 అయింది, ఇంకొక గంటకి క్లోజ్, ఇది కంప్లీట్ అయిపోతుంది. అవునా? కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ భూమి మీద చేసినటువంటి ప్రతి ఒక్క పని ఆయన సంకల్ప ప్రకారము చేయబడింది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, చిన్న పాఠం చెప్తే జాగ్రత్తగా వినండి మీరు. తల్లులారా, మీ గురించి మాట్లాడుతున్న తల్లులు, ఎందుకంటే మీరు బాగుంటే కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటే ఊరు బాగుంటుంది, మీరు బాగుంటే సంఘం బాగుంటుంది, మీరు బాగుంటే టోటల్గా అసలు ఈ సమాజమే బాగుంటుంది. అవునా? ఇంటికి దీపం ఇల్లాలు. అవునా? ఇప్పుడు ఆ దీపం ఎలుగుకి ఉపయోగపడద్ది, కొంప తగలబెట్టడానికి ఉపయోగపడుద్ది. అవునా? అవునా? చెప్పాలి మీరు. అవును, ఎస్ అని చెప్పాలి. కనుక ఈ స్త్రీ యొక్క గృహ నిర్వాహకత్వపు లక్షణాలలో తన యొక్క పాత్రను సక్రమంగా కొనసాగించలేకపోతే కుటుంబము నాశనమైపోతుంది అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ ఒక చిన్న కాన్సెప్ట్తో ఒక మంచి మాట మనం వింటాం. ఏంటంటే, ఇప్పుడు 127వ కీర్తన 3వ తికండి 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని చెప్పి ఆ కాంటెస్ట్ మొత్తంలో ఒక పదాన్ని, ప్రాముఖ్యమైన పదాన్ని వాడాడు. ఏంటంటే, ఇది నా స్వాస్యము అన్నాడు. ఏంటది? నా స్వాస్యము. స్వాస్యము అనగా సొత్తు. ఇది నా సొత్తు. ఇదేంటండి? ఇప్పుడు దేవుని బిడ్డలనేమో నీ గర్భాన మోపించి నవమాసాలు నిండిన తర్వాత భూమి మీదకి తీసుకొచ్చేసి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది నా సొత్తు అంటున్నాడు. ఎందుకు ఇచ్చావాయనంటే, వివాహంలో జతపరచబడినటువంటి మీ ఇద్దరికి అందరు టీవీలు ఇచ్చారు, ఫ్యాన్లు ఇచ్చారు, మిక్సీలు ఇచ్చారు, కూలర్లు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ మరి మీ ఇద్దరికి ఈ భూమి మీద ఎవ్వరు ఇవ్వలేనటువంటి బహుమానం నేను మాత్రమే ఇవ్వాలంటున్నాడు దేవుడు. కనుక ఇచ్చినటువంటి బహుమానాన్ని, అనేక బహుమానాలు మీకు ఇచ్చారు మీ స్నేహితులు, బంధువులు, అందరూ ఆత్మీయులు. కానీ ఇచ్చినటువంటి బహుమానాలు మరలా తిరిగి ఎవడైనా అడిగితే ఊరుకుంటావా నువ్వు? ఏమంటావు? ఒకవేళ ఇచ్చి టీవీ ఇచ్చారు, ఇప్పుడు మంచి ఎల్ఈడి పెద్ద టీవీ ఇచ్చిండు, ఇచ్చేసి హ్యాపీ మ్యారేజ్ డే రా తమ్ముడు అని ఇచ్చేసి పోయేటప్పుడు ఆయన టీవీ ఇచ్చేది, నా టీవీ నాకు ఇచ్చే అన్న అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఎంత మాత్రం దానికి ఎందుకురా ఈ బిల్డప్లు, తీసుకుపో అంటావా లేదా? ఖచ్చితంగా అంటావు నువ్వు. కానీ దేవుడు తన బిడ్డల్ని మనకిచ్చేటప్పుడు ఒక ఒడంబడిక చేసుకొని ఇస్తున్నాడు. ఏంటా ఒడంబడిక? ఇదిగో అమ్మా, నీకు ఇస్తున్నటువంటి కుమార్తె, నీకు ఇస్తున్నటువంటి కుమారుడు, ఇదిగో నాయన నీ గర్భాన్ని 9 నెలలు మోస్తున్నా, వాడిని పెంచవలసినటువంటి తీరి పెంచి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత నీకు అప్పచెబుతున్నానమ్మా. మరి ఎలా పెంచమంటావు తండ్రి అంటే, దేవుడు చెప్పాడు నీకు, ఇదిగో ఎలా పెంచు, ఇదిగో నీ గర్భంలో ఉన్నప్పుడు ఎలా పెంచు.
నీ గర్భంలో నుంచి ఒళ్ళోకి వస్తాడు, ఇలా పెంచు. ఒళ్ళో నుంచి చేయబట్టుకొని నడిచేటటువంటి స్టేజ్ వస్తుంది, నీ యొక్క ప్రాంగణం అంతా తిరిగేటటువంటి స్టేజ్. ఆ స్టేజ్లో నేర్పవలసి నీవు నేర్పు. ఆ తర్వాత నీ చేయి విడిచిపెట్టిన తర్వాత వాడు నడక నేర్చుకొని నడుస్తూ ఉంటాడు మార్గాల్లో, స్కూల్కి, అనేక ప్రాంతాల్లో. వాళ్ళు నడుస్తున్నప్పుడు చెప్పవలసినవి అప్పుడు చెప్పు. ఆ తర్వాత బాల్యం నుంచి యవ్వనానికి వస్తాడు. యవ్వనానికి వచ్చే లోపు జరిగిపోవాలి ఇదంతా అని చెబుతున్నాడు. ఇదంతా మనం చిన్నప్పటి నుంచి ఈనేదేనా అదంతా సాగదీయట్లేదు. అందుకే అది చెప్పను. నేను ఏం చెప్తున్నానంటే ఒక అద్భుతమైనటువంటి మాటను చూద్దాం ఈ రాత్రి. ఏంటంటే పిల్లల యొక్క పెంపకములో లోపం జరిగితే, తల్లిదండ్రులుగా పిల్లల యొక్క పెంపకములో లోపం జరిగితే దేవుని సంకల్పము నెరవేర్చబడదు. ఇది గమనించాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లల పెంపకం సరిగా లేకపోతే దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడదు. అంటే బిడ్డలను ఇవ్వట వెనకాల, దేవుడు గర్భఫలాలు ఇవ్వటం వెనకాల దేవుని సంకల్పం ఉందా అని అంటే దేవుని సంకల్పం ఉంది. కనుకనే గర్భఫలాలు ఇస్తున్నాడు దేవుడు. ఇచ్చినటువంటి గర్భఫలాలు పెంచేటటువంటి విషయములో మీ యొక్క పెంపకము గనుక లోపము జరిగితే నా సంకల్పము నెరవేర్చబడదు అంటున్నాడు దేవుడు. ఒక్క మాట అడుగుతాను, మీరు అందరూ చెప్పాలి. ఇప్పుడు పిల్లల పెంపకం బాగా మనం పెంచగలుగుతున్నామా? మనకు కొన్ని పెంపకాలు బాగా తెలుసండి. ఇప్పుడు మొక్కల పెంపకం మనకు తెలుసా? మొక్కల పెంపకం ఇప్పుడు మొక్కలు ఎంత బాగా పెంచుకుంటాం మనం? మొక్క నాటిన దగ్గర నుంచి దానికి పురుగు వాలకుండా, పశువులు వాలకుండా, ఎట్లాంటి నాశనం ఈ మొక్కకు రాకుండా చుట్టూ కంచేసి దానికి అనేకమైన ప్రొటెక్షన్ కల్పించేసి ఆ మొక్కని పెంచేటటువంటి జాగ్రత్తలు ఎన్నో మనం తీసుకుంటాం. ఆ తర్వాత అది ఎదుగకపోతే దానికి కావలసిన ఎరువేస్తాం. దానికి ఏదైనా వ్యాధి వస్తే వ్యాధి నివారణ కోసం మందులమ్మే స్టోర్కి వెళ్తాం. ఆ మందులు తీసుకొచ్చి ఆ మొక్కను సక్రమంగా బలంగా పెంచాలని ఆ మొక్క మీద మనం మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఎందుకు? మొక్కను పెంచితే మంచి దిగుబడి మనకు వస్తుందని. అవునా? పెంపకంలో, మొక్కను పెంచేటటువంటి పెంపకంలో పెట్టవలసిన సమయంలో నీరు పెట్టకపోతే మొక్క ఏమైపోతుంది? వాడిపోతుంది. అవునా కాదా? చుట్టూ కంచేయకుండా, కాపు లేకుండా వదిలేసామనుకోండి, ఫలాలు ఇచ్చే సమయానికి పశువులన్నీ పడిపోయి పంట చేను మొత్తం పాడు చేస్తుంది. కనుక రైతు మొక్కని అంత జాగ్రత్తగా పెంచుతాడో ఒక తండ్రిగా, తల్లిగా నీ బిడ్డను కూడా అంతే జాగ్రత్తగా పెంచాలి. మొక్కల పెంపకం మనకు తెలిసింది. ఇప్పుడు చేపల పెంపకం మనకు తెలుసా అండి? చేపలకు రోజుకు ఒకసారి నీళ్లు మార్చాలి. కరెంటు పోతే ఏం చేయాలి? ఇన్వర్టర్ పెట్టిన సరే వాటికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ సిద్ధపరచాలి. 1 గంటన్నర గనుక ఒకరోజు మేము లెఫ్సనపేట చేపలు లైఫ్ ఫిష్ దగ్గరికి వెళ్ళాం, మేము చేపలు తెద్దామని. 3 గంటల కరెంటు పోయేసరికి కనీసం 7 క్వింటాల చేపలు చచ్చిపోయి నేలలో తిరిగిపోయినాయి. ఇంటికాడేమో వాళ్ళు యజమానులు లేరు, పిల్లవాళ్ళకి అప్పచెప్పి వెళ్ళారు అది పని. వీళ్ళకేమో ఇన్వర్టర్ ఆన్ చేయడం తెలియలా. 7 క్వింటాల చేపలు మొత్తం చచ్చిపోయి తిరగబడినాయి. ఏం చేయాలో అర్థం కాక కూర్చొని తక్రబిక్కలు ఆడుతున్నారు వీళ్ళు. ఈలోగా మేము వెళ్ళేసరికి మొత్తం ఉండాల్సిన చేపలు ఎట్ట తిరిగిపోయినాయి నీళ్ళల్లో. వెంటనే వెళ్ళి, ఏంట్రా తమ్ముడు ఏమైందంటే, కరెంటు పోయిందన్న, 3 గంటలు అయింది, కరెంటు పోయేసరికి చేపలు మొత్తం చచ్చిపోయినాయి అన్న అన్నాడు. అంటే చేపల్ని పెంచేటటువంటి పెంపకంలో ఏమర్థం కాల పిల్లోడికి? ఎలా పెంచాలి వాటిని ఆ పిల్లోడికి అర్థం కాల. వాళ్ళ నాన్న ఉన్నంతకాలం సక్రమంగా పెంచుకున్నాడు, జాగ్రత్త కాపలా కాచుకున్నాడు. ఈ పని వాళ్ళ పిల్లోడికి అప్పచెప్పి వెళ్ళాడు, పిల్లోడు చేపలు మొత్తం చంపేశాడు. అంటే ఎవరు తీసుకోవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కుటుంబంలో వారు సక్రమంగా కొనసాగించాలి. మన కోళ్ళ పెంపకం తెలుసా? ఏ కుక్క ఎత్తుకెళ్ళకుండా, ఏ గద్ద ఎత్తుకుపోకుండా, ఎవడ ఎత్తుకుపోకుండా ఎంత జాగ్రత్త చేసుకుంటాం కోళ్ళని. ఆ పెంపకం కూడా మనకు తెలుసు. ఒకవేళ కోళ్ల ఫారాల పెంపకంలోకి వెళ్ళామనుకోండి, కాసేపు అనుకుందాం, బాయిలర్ కోళ్ళ పెంపకంలోకి వెళ్ళామనుకోండి, వాటికి ఇన్సులిన్ ఇవ్వాలి 21 రోజుకి ఒకసారి, 40 రోజులకు ఒకసారి. కరెక్ట్గా డోస్ వాటికి ఇవ్వకపోతే అసలు ఆ దొడ్డి 40,000 పిల్లలున్నా, 30,000 పిల్లలున్నా టపాన్ చచ్చిపోతాయి మొత్తం. అంటే కోళ్ళు పెంచే విషయంలో పెంపకం లోపం ఉన్నా చచ్చిపోతాయి మొత్తం. మొక్కని పెంచే విషయంలో, మొక్కని పెంచేటటువంటి పెంపకం లోపం ఉన్న మొక్క చనిపోతుంది. మరి పశువుల పెంపకం తెలుసా మనకి? వారానికి ఒక్కసారి గడ్డేసినాం అనుకోండి, పశువుకి ఎన్ని పాలు వేస్తుందండి? రోజు 1 లీటర్ ఇచ్చేది 6 లీటర్లు ఇస్తుంది. అవునా కదా? అంతేనా? ఇప్పుడు రోజు బయటికి దోలికి వెళ్ళకుండా కట్టేసి అట్టే ఒక 6 నెలలు ఉంచినాం అనుకోండి, గేదె బాగా పెరుగుద్దమ్మా? పెరగదు. పశువుల పెంపకం మనకు తెలుసు.
ఏమంటే కోళ్ళ పెంపకం మనకు తెలుసు, చేపల పెంపకం మనకు తెలుసు, మొక్కల పెంపకం మనకు తెలుసు. ఏమండి వీటన్నిటి గురించి మనకి తెలిసి పెంచుతామా, తెలియకుండానే పెంచుతున్నామా? ఒకవేళ మనకు తెలియకపోయినా వీటి గురించి తెలిసినోడు ఎవడైనా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, అన్న కోడిని ఎట్ట పెంచాలి, మొక్కని ఎట్ట పెంచాలి, చేపలను ఎట్ట పెంచాలి, నేను బర్రెను కొనుక్కొచ్చే మొన్నే కొత్త దాన్ని ఎట్ట పెంచాలి అడుగుతున్నావా లేదా? అడుగుతున్నావా? అడిగైనా పెంచేది ఇవన్నీ? ఒక మొక్క మీద ఉన్న ఇంట్రెస్ట్, ఒక చేప మీద ఉన్న ఇంట్రెస్ట్, కోడి మీద ఉన్న ఇంట్రెస్ట్, చేప మీద, పశువుల మీద ఉన్న ఇంట్రెస్ట్, నీ గర్భాన 9 మాసాలు మోసి కన్నావే వాళ్ళ మీద ఎందుకు ఉంటుందా నీకు? అంటే వాటిని జాగ్రత్త చేస్తే డబ్బులు వస్తాయండి. మన నాకు ఆవిడంటది, మీకు కోపం వచ్చేను, అమ్మ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ పెంచుతున్న కోళ్ళు అంటే, అమ్ముకుంటే చీరలు కొనుక్కోవచ్చండి అయ్యగారు అంది. నిన్న మా అత్తగారు ఏమంటుంది తెలుసండి, ఆ పట్టీలు కొనటానికి వెళ్తే, ఏమ్మా విక్టోరియమ్మ నువ్వు కూడా కొనరాదని అంటే, 4 కోళ్ళు ఉన్నాయండి వాటిని నమ్మి కొంటా అంటుంది. అంటే ఎందుకు కోళ్ళు పెంచుతున్నావు అంటే ఏదో ఒకటి కొనుక్కోవటానికి. ఇప్పుడు మనం కూడా అంతే, ఎందుకు పెంచుకుంటున్నాం అంటే వాటిని నమ్ముకుంటే 4 రూపాయలు డబ్బులు వస్తాయని. మరి బిడ్డలు వాళ్ళే పెరుగుతారులేండి, వాళ్ళే తిరుగుతారు గాలిగా, అంతేనా? దేవుడు ఎంత బాధ్యత చెప్పాడు తెలుసండి తల్లిదండ్రులకి. ఒక సంకల్పం ఉందండి ఆయనకి. నీ పశువులు సరిగా పట్టించుకోకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు వాటి గురించి. నీ మొక్క సక్రమంగా నువ్వు పట్టించుకోకపోయినా పెద్ద వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ మొక్క పోతే మరొక మొక్క వస్తుంది, ఈ చేప చనిపోతే మరొక చేప వస్తుంది, ఈ పశువు పోతే మరొక పశువు మనం తెచ్చుకుంటాం. అదే నీ కళ్ళ ముందు అల్లారు ముద్దుగా నా బంగారు తల్లిని ముద్దులాడుతున్న నీ బిడ్డ సమాజంలో చెడిపోయి చీడ పురుగుగా మారిపోయి నీ కళ్ళ ముందు చనిపోతే ఏ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తావు చెప్పు ఒకసారి? ఏమ్మా, ఏ మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తావు బిడ్డనే? కొనుక్కురాగలరా నీ కూతురు కానీ కొడుకు కానీ? బర్రె పోతే బర్రెని కొనుక్కురావచ్చు, ఈ ఊరు కాదు ఇంకో ఊరు పోయి కొనుక్కొచ్చుకుంటాం పెంపకం సరిగ్గా లేకపోతే. ఈ మొక్క సక్రమంగా లేకపోతే వేరొక నర్సరీలోకి మొక్క కొనుక్కొచ్చుకుంటాం మనం. కానీ గర్భవాసాన పుట్టినటువంటి బిడ్డలు సక్రమంగా మనం పెంచలేకపోతే మన కళ్ళ ముందే పాడైపోతారు, నాశనం అయిపోతారు, చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని దేవుడు చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు మనం ఎంత బాధ్యత తీసుకోవాలి? నాన్న కుర్చీ తీసుకెళ్ళి అప్పరావనకేసి, నువ్వు ఆఫీసర్లో కూర్చోడం చూడడు పక్క తీసుకెళ్ళి. ఎంత బాధ్యత చెబుతున్నాడండి దేవుడు. ఇన్ని బాధ్యతలు చెబుతున్నా మనం పట్టించుకోం పిల్లల్ని. అందుకే దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు బాధపడుతున్నాడు. ఇదిగో నాకు ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. ఏంట సంకల్పం? సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంది? ఏమండి సంకల్పం అంటే ఏంటి అసలు? చెప్పండి, సంకల్పం అంటే ఏంటి అసలు? సంకల్పము అనగా ఉద్దేశము, రెండవది చెబుతున్నాడు ఆలోచన, మూడవది ప్రణాళిక, నాలుగవది తలంపు, ఐదవది చిత్తం. అంటే సంకల్పంలో ఇన్ని పదాలు ఇమిడి ఉన్నాయి. అందులో ఏంటి అసలు కుటుంబాన్ని కట్టడం వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క చింత, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం, ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. ఆదాము అవ్వల్ని చేద్దామనుకున్నటువంటి ఆలోచన దేవునిది ఎప్పటిది అని బైబిల్ దగ్గరికి వెళ్తుంటుంది కదా. జగత్పునాది వేయబడక మునుపుటదే అంటుంది బైబిల్. ఎప్పటిది? జగత్పునాది వేయబడక మునిపే నిత్యత్వములో ఆలోచన చేశాడు పరలోకపు తండ్రి. ఏమని ఆలోచన చేశాడనంటే, ఇదిగో పురుషుణ్ణి ఏర్పాటు చేయాలి, స్త్రీని ఏర్పాటు చేయాలి, వీళ్ళిద్దరిని ఒకటి చేసి వాళ్ళని ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదించాడు దేవుడు? ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం గర్భఫలం అనే ఆశీర్వాదం. అదేనా ఉంది బైబిల్లో. మీరు జాగ్రత్తగా చూడాలి. టైం అయిపోయింది ఏంటి? మీకేమన్నా 9:20 అయిపోయిందా? 11ంటికి ఆపుదాం, ఏం ప్రాబ్లం లేదు. అందరు ఇక్కడే కదండి వెళ్ళేది, ఇక్కడే కదా మన ఇల్లు. బస్సులో ఏమన్నా ఎక్కాలి మనం? ఏం ఎక్కే పని లేదు కదా. 11ంటికి ఆపుదాం, కంగారే ఉంది. ఇప్పుడే కదండి స్టార్ట్ చేసి, 9ంటికి స్టార్ట్ చేసాం ప్రార్థన. కనీసం మరి ఒక 2 గంటలను వినకపోతే ఎందుకండి మన భక్తి జీవితం? అందుకే జాగ్రత్తగా మనం విందాం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? సంకల్పంలో ఉన్నాం. ఏనాటిది సంకల్పం? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. రెఫరెన్స్లను తిరగండి, చూడండి ఒకసారి. చెబుతున్న వాస్తవాలన్నీ గమనించండి మీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉంటాయి.
ఎందుకంటే ఈ సందర్భం మీకు చూపించేది, ఇందులో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉన్నది చూద్దాం ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఏం కలుగునట్లు? తన కృపకు మహిమ కలగాలి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా మహిమ కలగాలి? చూడండి, ఎవరి ద్వారా కలగాలో. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలందరినీ ఏర్పరచుకున్నాడు. ప్రతి కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన. దేనికోసం ఏర్పరచుకున్నావంటే, దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు కదా, నాకు ఒక సంకల్పం ఉందంటున్నాడు ఆయన. ఏంటైన సంకల్పం? భూమి మీదకు వచ్చినటువంటి వారంతా, పరలోకము నుంచి భూమి మీదకు వచ్చిన వారంతా నా మహిమ కోరాలి, నన్ను మహిమపరచాలి. నన్ను మహిమపరచాలంటే ఈ మహాజ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న మీరు ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మరణము తర్వాత మీరు ఎక్కడికి రావాలి? నా యొద్దకు రావాలి. ఎలా రావాలి? నా ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా మీరు బతకాలి. మరి పరిశుద్ధులు నిర్దోషులుగా ఆయన ఎదుట మనం ఉండాలంటే మరి భూమి మీద మన పని ఏంటి? భూమి మీద ఏంటి మన పని? దేవుడు మనకప్ప చెప్పినటువంటి బాధ్యతలు సక్రమంగా కొనసాగించాలి. ఒక తండ్రిగా చెబుతున్నాడు, ఇదిగో నాయన, నీ కుటుంబ వ్యవస్థ మీద పూర్తి అధికారం, బాధ్యత నీకుంది కనుక నీ భార్య జాగ్రత్త నీదే, నీ బిడ్డల జాగ్రత్త నీదే. కనుక నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకొని నీ భార్యను జాగ్రత్త చేయి, నీ బిడ్డలను కాచుకోమంటున్నాడు దేవుడు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తే, కుటుంబ యజమానిగా మన బాధ్యతలు మనం సక్రమంగా కొనసాగించలేకపోతే, మన పెంపకములో లోపం జరిగిపోతే మన బిడ్డలు మన కళ్ళ ముందే పాడైపోతారు. ఏమండి, ఏమీ లేని కాలంలోనే బిడ్డలు యొక్క స్థితి పాడైందని బైబిల్ మాట్లాడుతూ ఉంటే, ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత మరి పాడవుతుందంటారా, పాడవదంటారా? ఒకసారి చూడండి అన్నమాట, ఎంత బాగుంటుందో. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో చివరి మాటలు అంటాడు కదా, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఏమండి, ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యము నుంచి చెడ్డది. ఏమండి, ఇది ఏనాడు, ఏ కాలంలో జరిగినటువంటి సంభాషణ ఇది? ఏమండి, ఎవరి కాలంలో జరిగిన సంభాషణ ఇది? నోవాహు దినాలలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. మరి నోవాహు దినాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు బాల్యము చెడ్డదని మాట్లాడుతున్నాడనంటే, బాల్యము చెడిపోవటానికి ఆనాడున్నటువంటి టెక్నాలజీ ఏమైనా ఉందా? లేదు. మరి ఏ టెక్నాలజీ లేనటువంటి కాలంలోనే బాల్యం చెడిపోయిందని దేవుడు హెచ్చరించాడంటే, మరి టెక్నాలజీ అభివృద్ధి అయినటువంటి కాలంలో మరి బిడ్డలు ఇంకా చెడిపోతారా, చెడిపోరా? ఖచ్చితంగా చెడిపోతారు. మరి వాడు చెడిపోకుండా కాపాడవలసిన బాధ్యత ఎవరిది? ఎవరిది అమ్మా? ఎవరిది? మాయందని చెప్పమాక, మాదే అని చెప్పాలి మీరు. ఎవరిది? మాదే అని చెప్పాలి మీరు. ఒక వీడియో చూపిస్తాను మీకు. తల్లులందరూ వచ్చారా? మంచోళ్ళు, మీరు చూడాలి. ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు భర్త బాధ్యత భార్య తీసుకోవాలి, భార్య బాధ్యత భర్త తీసుకోవాలి. వీళ్ళిద్దరి బాధ్యతలు సక్రమంగా కొనసాగించుకుంటూ బిడ్డల్ని సక్రమంగా పెంచాలి. అవునా? ఇప్పుడు బిడ్డల్ని సక్రమంగా మనం పెంచాలంటే ఇప్పుడు తల్లిగా తండ్రిగా ఏం చేయమన్నాడు? ద్వితీయోపదేశకాండంలో మనం ఛాన్సార్లు చదువుకున్నాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాటలు మీ హృదయములో ఉండాలి. మీ హృదయములో ఉంచుకున్నటువంటి మాటలు మీ గర్భవాసాన పుట్టినటువంటి బిడ్డలకి వాటిని అభ్యసింప చేయాలి. అంటే అభ్యసింప చేయటం అంటే వాడు నేర్చుకున్నదాకా విడిచిపెట్టకుండా వాడు నేర్చుకునేంత వరకును చెప్పమన్నాడు. మరి ఎక్కడెక్కడ చెప్పాలి నేర్చుకునేంత వరకు అంటే ఆయన చెబుతున్నాడు, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచేటప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చే మాట్లాడాలి నువ్వు. ఎందుకు మాట్లాడాలి? పెంపకము లోపం లేకుండా ఉండాలంటే దేవుడు చెప్పిందే నువ్వు వాడికి చెప్పాలా. వాడి కళ్ళ ముందు ఏముండాలి తెలుసా? ఈ మాటలే ఉండాలా. వాడి కింద 7వ వచనం చదవన్న మాట. 7వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది అక్కడ. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి
నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, లేచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చే మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అంటున్నాడు. చేతికి కట్టుకోవడం అంటే శిలువ బొమ్మ ఉన్న తాడు కట్టుకోవడం కాదు, అది చేతికి కట్టుకోమంటున్నాడు. ఏంటి, ఏం కట్టుకోవాలి చేతికి? ఏమ్మా, ఏం కట్టుకోమంటున్నాడు చేతికి? ఏంటి కట్టుకోమంది చేతికి? అర్థమైందా మనకిది? ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా వాడి చెయ్యి విడిచిపెట్టకుండా ఇవన్నీ వాడికి మనం నేర్పించాలి. అంతేగాని వాక్యాలు నువ్వు చేత్తో పట్టుకొని తిరిగితే ఉపయోగమే ఉంది? ఇప్పుడు బైబిల్ నా చేత్తో పట్టుకొని తిరుగుతున్నాను నేను, ఏమైనా లాభం ఉందంటే పట్టుకొని తిరిగి సంవత్సరం పాటు తిరిగితే ఉందా ఏమైనా? దీన్ని ఓపెన్ చేసి దీన్ని నేర్చుకొని ఇందులో ఉన్నదాన్ని నేనేం చేయాలి? ఈ సమాజానికి నేర్పించాలి. అది నా పని. ఈరోజు తల్లిగా తండ్రిగా నీ పని కూడా అదే. నువ్వు ఇది నేర్చుకొని నీ బిడ్డకు అది నేర్పించాలి. కానీ నువ్వే నేర్చుకోకపోతే వాడికేం నేర్పిస్తావు నువ్వు? ఆలోచన చేయండి ఒకసారి. అందుకని నువ్వు నేర్చుకోకపోతే వాడికి కూడా నేర్పించలేవు. కానీ దేవుడు బాల్యము చెడ్డదని చెప్పినటువంటి దేవుడు మరి బాల్యం పాడైపోతుంది నాయన, మరి వాళ్ళకి బాల్య జన్మల యందే సృష్టికర్త స్మరణకు తీసుకొచ్చేయాలి. వాళ్ళకి మరి తీసుకురావాలంటే మీరు నేర్చుకోవాలి, మీరు నేర్చుకొని వాళ్ళకి నేర్పించాలి. ఇది కదా దేవుడు చెప్పినటువంటి కాన్సెప్ట్. కానీ ప్రియులారా, ఎంత చెబుతూ హెచ్చరిస్తూ 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 ప్రవక్తలను పంపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, అయినా కూడా వాళ్ళ తత్వం మారనటువంటి స్వభావాలతో లోతు గారి కాలంలో కనపడుతున్నారు పిల్లలు. నోవాహు జలప్రళయంలో అయిపోయింది, కొంతమంది తీసేసాడు. ఆ తర్వాత లోతు గారి కాలానికి వచ్చేసరికి ఏమైనా అప్డేట్ అవుతారేమో, ఏమైనా మారతారేమో దేవుడు ఆలోచన చేశాడు. కానీ ప్రియులారా, ఎంత ఘోరాతి ఘోరంగా లోతు గారి కాలంలో పిల్లలు ఉన్నారో ఒకసారి మీరు చూడండి. చూద్దాం ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఎవరు పడుకోకముందు? లోతు గారి ఫ్యామిలీ పడుకోకముందు, ఆ ఇంటికి వచ్చినటువంటి అతిథులు పడుకోకముందు, ఆ పట్టణానికి వచ్చారు. లోతు గారి ఇంటికి అతిథులు వచ్చారు, చుట్టాలు వచ్చారు. ఏ చుట్టాలు? ఇళ్ళు సొదొమ గొమొరాన్ని కాల్చి నాశనం చేయడానికి వచ్చినటువంటి దేవదూతలు ఇళ్ళు. ఈ దేవదూతలు వాళ్ళ ఇంటికి వచ్చిన సంగతి తెలుసుకున్నటువంటి దౌర్భాగ్యపు జనం ఏం చేస్తున్నారు? లోతు గారి ఇంటికి వచ్చి చూడండి. అనగా సొదొమ మనుషులు, అండర్లైన్ చేసుకోండి, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి, ఎందుకు వచ్చారు తెలుసా? చుట్టాలు వచ్చారని. వాళ్ళకి సన్మానాలు చేయటానికి రాలేళ్ళు. ఒకసారి చూసిపోదాం, మనలాగే ఉన్నారు వీళ్ళు, మనలాగా 2 కాళ్ళు ఉన్నాయా, 2 చేతులు ఉన్నాయా, మనలాంటి మనుషులేనా, మనలాగా ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారని చుట్టానికి వచ్చినోడు కాదు వీళ్ళు. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? 1 బాలురు, ముసలోళ్ళు, ఆ తర్వాత నలుదిక్కులు ఉన్నటువంటి మగ అనే పిలువబడుతున్నటువంటి మగజాతి మొత్తం, మగజాతి ఆణిముత్యాలు మొత్తం ఆ ఇంటికి నలుమూల నుంచి వచ్చి ఆ ఇంటికి వచ్చినారు. తర్వాత ఏం జరుగుతుంది చూడండి 5వ వచనంలో. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? ఏం చేస్తారంటండి? వచ్చింది ఎవరు? వచ్చినోళ్ళు ఎవరు? పురుషులే. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు? పురుషులే. ఈ పురుషులు ఆ పురుషులను ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పండి. వచ్చిన పురుషులు ఎలాంటి వాళ్ళు? పిల్లోళ్ళు, ముసలోళ్ళు, యవనస్తులు. వీళ్ళందరూ వచ్చేసి లోతు గారిని బయటకు పిలిచి, నాయన మరి మీ ఇంటికి వచ్చినటువంటి ఆ ముగ్గురుని ఒకసారి మా దగ్గర పంపిస్తే వాళ్ళని మేమందరం పాడు చేసి వెళ్ళిపోవాలా, మా కాన్సెప్ట్ ఇదని వచ్చారు ఆడికి. మరి ఏం చేయాలి వాళ్ళు చెప్పుండి మీరు? ఏమంటే ఏం చేయాలి? వాళ్ళని ఉంచాలా, కాల్ చేయాలా? ఏం చేశాడు దేవుడు? అసలు వచ్చింది ఎందుకు వీళ్ళు? 13వ వచనం చూడండి, ఎందుకు వచ్చారు వాళ్ళు? 13వ వచనం అసలు ఎందుకు వచ్చారో చెబుతున్నాడు. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. ఏమండి, వచ్చిన వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? అసలు వాళ్ళు వచ్చింది ఎందుకు? అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా శారమ్మ, నీ కుమారుడు పుట్టబోతున్నాడు, వచ్చే సంవత్సరం మీదటికి నీ కొడుకు పుడతాడు అని అక్కడ సమాచారం చెప్పారు, ఆనంద సమాచారం. మరలా అక్కడ నుంచి బయలుదేరాడు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏం చెబుతున్నారు? అర్జెంటుగా లోతు, నువ్వు, నీ భార్య, నీ కూతుళ్ళు, నీ అల్లుళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని అర్జెంటుగా ఇమీడియట్లీ ఖాళీ చేయి ఊరు. ఎందుకు నాయనా అంటే, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మరుక్షణమే ఆకాశం నుంచి అగ్ని గంధకములు దిగుతాయి, ఈ దరిద్రులందరినీ కాల్చి బూడిద చేస్తాయి. ఇప్పటికీ మొలకలు లేవు తెలుసా మీకు అక్కడ? ఇప్పటికీ మొలకలు లేవు అక్కడ. కానీ అబద్ధాలని బైబిల్ మీద ముద్దరేసింది ఈరోజు అజ్ఞానంతో కూడినటువంటి కొంతమంది మత పిచ్చి పట్టినటువంటి పిచ్చోళ్ళు. వాస్తవ సంఘటనలు ఇప్పటికీ ఉన్నాయి సమాజంలో. బైబిల్ వాస్తవం కలిగినటువంటి బైబిల్ ఇది. ఇది అబద్ధాలు కాదు, ఇది వాస్తవమైనటువంటి నిజమైనటువంటి హిస్టారికల్ చరిత్ర కలిగినటువంటిది బైబిల్ అంటే. పిచ్చి కథలు రాసినటువంటి పిచ్చి పుస్తకాలు కాదు ఇవి.
ఈ తెలియనటువంటి అజ్ఞానుడు మూర్ఖులుగా మాట్లాడతారు సమాజంలో. అట్లాంటి వాడికి రివర్స్ కౌంటర్ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎంత వలగరగా మాట్లాడుతున్నారో తెలుసండి. మన పిల్లల వీడియో పెడితే దాని కింద కూడా పెట్టాడు, యేసుకు తల్లి ఎవరు, యేసుకు తండ్రి ఎవరు, యేసు తల్లి అది ఇది అని చెప్పేసి పెట్టాడు. అట్లాంటి పిచ్చుకొక్కతో మనం ఎందుకు కౌంటర్లు వేయటం, వదిలే తీసేయండి అన్నా. నేను ఉంటారు బోళ్ళంతమంది మన మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, వాళ్ళందరూ వదిలేయటం. ఇంకా వాళ్ళంతా పని పాట లేనటువంటి పనికి మాలిన వాళ్ళతో మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి? అలాంటి పనికి మాలిన బ్యాచ్ ఇది. ఇప్పుడు లోతు గారి దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలతో సహా వచ్చేసి మేము వాళ్ళని పాడు చేయాలంటున్నారంటే ఈ పెంపకం బాగున్నట్ట చెడిపోయినట్ట? చెడిపోయారు వీళ్ళంతా. చెడిపోయినటువంటి వీళ్ళందరినీ మనకెందుకు చూపిస్తున్నాడు తెలుసండి? లోతు గారి కాలంలో జరిగిన సిచ్యువేషన్ చెబుతున్నాడు, నోవాహు గారి కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నినివే పట్టణస్తులు హెచ్చరిస్తే మార్చుకున్న స్థితిని చూపిస్తున్నాడు. ఈరోజు ఇన్ని మనకు ఆదర్శంగా చూపించి ఈరోజు సంఘంగా కూడిన మనల్ని ఏం చేస్తున్నాడు మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం తిండి ఒకసారి ఏం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయించాడు. ఏం కలగాలి మనకి? పక్కూరులో ఇలా జరిగిందంటరా అని చెప్పంగానే నువ్వేమనుకోవాలి తెలుసా? ఏమనుకోవాలి? అక్కడ దాకా ఎందుకంటే పక్కూరులో కరోనా వచ్చిందంటే నువ్వేం చేయాలి? ఎలక్ట్ అవ్వాలి. ఇక్కడ జాగ్రత్త పడాలి. ఇక్కడ పడ్డామా లేదా? పడ్డాం కాబట్టి బతికాం. జాగ్రత్త పడకపోతే కరోనా నన్నేం చేస్తుందని కరోనా టైంలో మాస్క్ తీసి తిరిగితే, కరోనా నన్నేం చేస్తుందిలేని ఏ శానిటైజర్ లేకుండా చక్కగా చొక్కా గుండీలు ఎప్పుడు తీసుకున్నట్టు గాలికి తిరిగితే బయట ఈ వాడికి గాలిలో కలిసిపోయాడు. నువ్వు ఉండోడు వెంటేడా ఉండవు. అర్థమవుతుందండి? ఇప్పుడు పక్కన జరిగిందని చెబితే నువ్వు ఎంత ఎలక్ట్ అవ్వాలి? ఇక్కడ ఎలక్ట్ అవ్వాలా వద్దా? ఎలక్ట్ అవ్వాలా? కాబట్టి మొత్తం 4 ప్రాంతాలు మొత్తం మనుషులంతా కాలిపోయారు. నోవాహు గారు జలప్రళయంలో కూడా అలాగే చెప్పాడు, నాయన ఇదిగో జలప్రళయం రాబోతుందిరా అంటే ఆ సముద్రం కాడ కట్టాల్సిన చెప్పి ఈయన మెట్ట మీద కడుతున్నాడు తీసుకొచ్చి అనుకున్నారు జనాలు. అవునా? అనుకున్నారు వాళ్ళు, నవ్వుకున్నారు ఆయన కడుతుంటే. ఒరే నాయన సముద్రమే ఇక్కడికి వస్తుందిరా అన్నాడు ఆయన. ఏమొస్తుంది వాడ దగ్గరికి? సముద్రమే వాడ దగ్గరకు వస్తుంది. వాడ దగ్గరకు వచ్చి వాడనే ఎక్కడ లేపుతుంది? అరారాతు కొండ మీదకి లేపుతుంది. ఏంటి మైండ్గాడ దొబ్బింది ఏంటి నోవాహు? సముద్రం ఏడకరాటం ఏంటి? అంతెత్తున్నటువంటి అరారత్ పర్వతం మీదకి ఈ పడవ లేపటం ఏంటి? ఏమన్నా అసలు మైండ్ పనిచేస్తుందా నీకు? అంత హేళనగా ఉన్నారండి సమాజంలో. ఆనాడికి ఈనాడికి ఏం మార్పు లేదు. అందుకే ఏమన్నాడు? నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. మారరు మనుషులు. చెబితే వింటారు, చక్కగా వినేసి ఊగేసి అబ్బో ఇక ఈ రోజు నుంచి బతికితే ప్రభువా నీకోసం, చచ్చిపోతే నీకోసం ఇప్పుడు అనుకుంటాం. ఈ కూసేపు ఇక్కడ ఉన్నంతసేపు, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోవని అయ్యగారు చెప్పేదంతే, మా బతికింతే, ఇంతే మేమిక అనుకుంటారు అల్లాక. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో నాయన ఈ దుష్టాంతములుగా ఎందుకు రాయించి మీకు చెబుతున్నానంటే మీకు బుద్ధి కలుగుటకే రాయించని అంటున్నాడు ఆయన. మరి బుద్ధి కలిగేలాగా మన బిహేవియర్ ఉండాలా. అందుకే ఒక మాట చెబుతున్నాడు, ఇదిగో నాయన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని చూస్తే, ఇదిగో బిడ్డలను పెంచుతున్నటువంటి తల్లులారా తండ్రులారా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో నీ బిడ్డ బిహేవియర్ బాగుందా లేదా, వాడి మాట తీరు బాగుందా లేదా, వాడు నేనున్నప్పుడు ఒకలా ఉంటున్నాడా, నేను లేనప్పుడు ఒకలా ఉంటున్నాడా, వాడు ఎలా ఉంటున్నాడు, ఇదిగో స్కూల్ స్టేజ్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాడు నా బిడ్డ, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఏమైనా ప్రవర్తన మారిందా, లేకపోతే అలాగే ఉందా? వాడు లోకంలోకి వెళ్ళిపోతున్నాడు, వాడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అనేటటువంటి లక్షణాలగిన కాళ్ళలోకి వస్తే వాడి బిహేవియర్ మారిపోద్ది వెంటనే. మరి మారిపోయినప్పుడు మనం ఎలా కనిపెట్టాలి? బైబిల్లో చూద్దాం ఒకసారి ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో ఎలా తెలుసుకోమంటున్నాడు? వాళ్ళ చేష్టలో, వాడు ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడు, ఫోన్లో ఏం టైప్ చేసి మెసేజ్లు ఎడుతున్నాడు. మీరందరికీ ఒక సీక్రెట్ చెప్పమంటారా? ఫోన్లో ప్రతి దానికి లాకులు పెట్టేవాడు ఖచ్చితంగా నాశనం దగ్గర ఉన్నట్టే. ఎందుకు నీకు అన్ని లాకులు?
వాట్సాప్కు లాకు, ఫేస్బుక్కు లాకు, ఇంకేంటుంటాయి పనికిమాలు చెప్పండి కొన్ని యాప్లు. దేనికి? యూట్యూబ్కి లాకు, యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి లాకు, ఈ పనికిమాలన్నిటికీ లాకులు. ఎందుకు ఎన్ని లాకులు నీకు? ఫోన్పేకి పెట్టుకో, ఎందుకంటే ఎవడు తీసుకొని వాడేయకుండా దానికి పెట్టుకో, మంచిదే. కానీ అన్నిటికి ఎందుకు లాకులు నీకు? వాటికి అవసరం లేదు నీకు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, నీ పిల్లల బిహేవియర్ని బట్టి నువ్వు కనిపెట్టాలి తల్లిగా. నీ పిల్లల బిహేవియర్ని బట్టి ఒక తండ్రిగా నువ్వు కనిపెట్టాలి. ఏంటి అసలు ఎప్పుడు అద్దం ముందుకు వెళ్ళి దువ్వనోడు ఏంటబ్బా ఇన్నిసార్లు దువ్విండి అలా? ఎప్పుడు ముఖానికి పౌడర్ అయినోడు ఏంటబ్బా ఈ మధ్య బాగా మేకప్ లేస్తాడు? ఎప్పుడు ఏదో ఒక మురికి బట్టలు వేసుకొని తిరిగోడు ఈ మధ్య ఏంటబ్బా ఇస్త్రీ బట్టలు ఎడవట్లేదు అసలు? ఏంటి మధ్య కొద్దిగా ఇవన్నీ పెరుగు కనపడుతున్నాయండి, కొత్త కొత్త అలవాట్లు కనపడుతున్నాయండి నా బిడ్డలో. నువ్వు అనుకుంటావు కదా, అబ్బో నా బిడ్డ నా అంతటా అయిపోయినరు అని నువ్వు అనుకుంటావు. ఆడి నాశనానికి వెళ్ళిపోతుండ్రు అని దేవుడు చెప్తుండేట. కనిపెట్టాలి మనం. వాడి బిహేవియర్ ఎలా ఉంది, వాడి చూపు ఎలా ఉంది, వాడి వినికిడి ఎలా ఉంది, మనం గమనించాలండి. ఒక తల్లిని తల్లిగా చూస్తున్నాడా, ఒక అత్తని అత్తగా చూస్తున్నాడా, ఒక చెల్లిని చెల్లిగా చూస్తున్నాడా, ఒక మేనత్తని మేనత్తగా చూస్తున్నాడా? ఇవన్నీ వాడి బిహేవియర్లో మనం చూడాలి. ఎలా మాట్లాడుతున్నాడు, వాడి మాట ఎలా ఉంది, వాడి చూపు ఎలా ఉంది, ఒక తల్లిగా తండ్రిగా నువ్వే చూడాలి, కనిపెట్టాలి, కనిపెట్టేసి తెలుసుకోవాలి వాడి విషయాలు. కానీ ఈరోజు అలా లేనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏమంటే బిడ్డలు చెడిపోతున్నారని చెప్పేసరికి చెడిపోతున్నారని చెప్పినా, మందలించాలని బిడ్డల దగ్గరికి వెళ్తే విననటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇద్దరు కొడుకులు మనకు కనపడుతున్నారు. అక్కడి నుంచి ఆ చరిత్ర అంతా చదువుకుంటూ వస్తే దేవునికి దగ్గర అయినటువంటి తండ్రులు, దేవునికి దూరమైనటువంటి పిల్లల చరిత్ర అంతా కనపడద్దండి. సమూయేలు మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, ఈ యొక్క 6 గ్రంథాలు మనం చదువుకుంటూ అలా వస్తే తండ్రులంతా దేవునికి దగ్గర అయిపోయారు, పిల్లలంతా లోకంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళంతా మామూలు కాదండి, సామాన్యులు కాదు తండ్రులు. గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ప్రవక్తలు, న్యాయాధిపతులు, అలాంటి పిల్లలంతా కూడా నాశనం అయిపోయారు ప్రియులారా బైబిల్ గ్రంథంలో. మరి వాళ్ళ పిల్లలే నాశనం అయిపోయారంటే మరి మన పిల్లల పరిస్థితి ఏంటి మీరు చూడండి. ఏలీ గారు ఎంత గొప్పోడండి. ఏమండి, అది ఆయన అండర్లోనే, ఆయన యొక్క ఆ కుటుంబంలోనే ఎవరు పెరిగారండి గొప్పగా? సమూయేలు పెరిగాడు. మరి సమూయేలు అంత గొప్పోడు ఎందుకు అయ్యాడు? వీళ్ళిద్దరు ఎందుకు ఇంత పనికిమాలినోళ్ళు అయిపోయారు? ఎవరు వాళ్ళ పేర్లు? ఓపెనే, ఫినెహాసు. ఎందుకంత పనికిమాలినోళ్ళు అయ్యారు? ఇప్పుడు తండ్రి వచ్చాడు, ఒరే నాన్న ఏంట్రా మీరు చేసేది సమాజంలో? ఆ పక్క నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఈ పక్క నుంచి వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నేను తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేసిందిరా నాకు ఊళ్ళో. ఎందుకు ఇంత దుర్మార్గంగా బతుకుతున్నారు మీరు ఊళ్ళో అని మందలిచ్చినా కూడా తండ్రి మాట విననటువంటి పరిస్థితులు వాళ్ళు వచ్చేసారు. అందుకే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక్క ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళని పెంచాలి. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది పరిస్థితి మనందరికీ తెలుసు. ఎందుకు వాళ్ళు అలా మారిపోయారు? అలా మారిపోవడానికి కారణం ఎవరు? ఎవరిది లోపం? తల్లిదండ్రులది కాదా? ఏలీ గారిది కాదు ఈ లోపం, ఖచ్చితంగా ఆయనదే. ఎందుకంటే ఆయన అండర్లోనే ఆయన బిడ్డలుగా పెరిగినటువంటి వీళ్ళిద్దరూ, ఓప్ని ఫినెహాసులు ఇద్దరు ఒక్కనాటే మరణం అవ్వటానికి కారణం ఎవరు? చూడండి ఒకసారి మాట్లాడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చెప్పాడా దేవుడు? చెప్పేశాడు. ఎప్పుడైతే పాపం మితిమీరిపోతుందో దేవుడు ఉంచడండి. ఆయన దృష్టిలో నోవాహు జలప్రలయానికి ముందు ఆయన దృష్టిలో పాపం ఎలా కనపడిందండి? బహు గొప్పదిగా కనపడింది. అదేనా? అవునా? అదేనా కనపడుతుంది? ఒకసారి చూడండి ఆదికాండం ఎలా కనపడింది చూడండి. వంచుడు గొప్పగా కనపడితే ఆదికాండం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. ఏది గొప్పదైపోయింది? మనుషులతో పాటు ఏం పెరిగిపోయిందండి? విస్తరించనారంభించినప్పుడు, మనుషులు పెరిగిపోతున్నప్పుడు, ఆ పెరిగిపోతున్నటువంటి మనుషుల కంటే విస్తారంగా పాపం పెరిగిపోయింది నోవాహు జలప్రలయం అప్పుడు. అలా పెరిగిపోయింది కనుక ఏం చేశాడంటే దేవుడు ఇక సహించలేకపోయాడు.
నరులను చేసినందుకు హృదయములో నొచ్చుకున్నాడు, సంతాపాన్ని వ్యక్తపరిచాడు. ఆ జలప్రళయం ద్వారా మొత్తాన్ని తీసేశాడు. ఇప్పుడు ఓపెని పినిహాసుల పరిస్థితి కూడా అదేనండి. పాపం ఎలా కనపడుతుంది దేవునికి? గొప్పగా కనపడుతుందంటే మితిమీరిపోయింది, హద్దు మీరిపోయింది వీళ్ళ పాపం. కనుకనే ఒక్కనాటి అందే, ఏలి జాగ్రత్తగా విను, ఒక్కనాటి అందే నీ 2 కుమారులు మరణించదరని హెచ్చరించాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో పరుగున పరిగెత్తుకొని కొడుకుల దగ్గరకు వచ్చాడు. ఒరే నాన్న, పెద్దోడా చిన్నోడా, మీరు వినండి, దేవుడు మిమ్మల్ని చంపబోతున్నాడు. ఏంటి డాడీ నువ్వు చెప్పేది? దేవుడు మమ్మల్ని చంపుతాడా? చెప్పొచ్చేవాళ్ళు, చాలు పో అనుకున్నారు వాళ్ళిద్దరూ. అప్పుడు ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 34 వచనం చూడండి. 34 వచనంలో, నీ 2 కుమారులైన ఓఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్కనాటి అందే. చెప్పాడా దేవుడు? చెప్పినట్టుగానే చేశాడా లేదా? ఖచ్చితంగా చేశాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా ముగించకుండా వదలడు ఆయన. నీ బిడ్డల ప్రవర్తన మార్చుకోమన్నాడు, చెప్పినా వినలేదాళ్ళు. ఎందుకంటే మొక్కై వంగనది మానయ్య కొంగుద్దా? వంగదు. అందుకే చెప్పాడు, ఇదిగో బాల్య దినముల యందే సృష్టికర్త స్మరణ వాళ్ళకి జరిగిపోవాలి. చెప్పేయండి వాళ్ళకి, విడిచిపెట్టకండి. వాళ్ళని విడిచిపెట్టి పక్కన పెట్టి పట్టించుకోకుండా ఆటంకంగా అడ్డుగా మారిపోతున్నారని 20,000 రూపాయల సెల్ ఫోన్ ఆడి చేతిలో పెట్టి నువ్వేమో టీవీకి అంకితం అయిపోతే ఆడి జీవితం ఏమైపోవాలా? మీరు ఆలోచన చేయండి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, 9 నెలలు మోసినటువంటి తల్లి, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తల్లి అసలు జాలి, దయ, కరుణ లేకుండా బిడ్డలను మర్చిపోద్దండి. అసలు ఆ పదం చాలా బాగుందండి. 2-3 సార్లు చదివాను నేను ఈ పూట. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. మరొక మాట చూసి క్లోజ్ చేద్దాం. చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున అంటున్నట్టు. కరుణించటం అంటే జాలి, దయ. ఎక్కడ బిడ్డకి ఎక్కడ నొప్పి కలుగుద్దునని గర్భిణీతో ఉన్నప్పుడు తల్లి పక్కకు తిరిగి కూడా పడుకోదు. తెలుసా మీకు? మళ్ళీ తెలుసా? నేను క్వశ్చన్ వేయడం బాగలేదు. మీకు తెలుసు, ఇటు తిరిగి పడుకుంటే నా బంగారు కొండకు నొక్కుడు పడుద్దేమో, ఇటు తిరిగి పడుకుంటే నా బంగారు తల్లికి ఏమైనా నొప్పి కలుగుద్దేమో అని చెప్పేసి యజమాన్ని కూడా ఏం చేద్దాం తెలుసా, నాయన నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటా, నా బిడ్డకి ఏం నొప్పి తగలకూడదని ఎంత జాగ్రత్త తీసుకుంటుందండి. మెట్లు ఎక్కేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉంటుంది, ఇటు నడిచేటప్పుడు బహు జాగ్రత్తగా ఉంటుంది, ఏదైనా తినేటప్పుడు లోపల ఉన్నోడికి ఏమన్నా అవుద్దా అని చెప్పేసి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఆడు బయటకు వచ్చిందాకా తీసుకున్న జాగ్రత్తలు, ఆడు బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా నడక నేర్చుకునే సమయానికి ఈడు ఆటంకం అయిపోయింది తల్లికి. ఏం ఆటంకం? నువ్వు చేసే పనికి ఆటంకం వాడు, నువ్వు చూసేటటువంటి సీరియల్కి ఆటంకం వీడు, నువ్వు చేసేటటువంటి పనికి మళ్ళీ పనులకు ఆటంకం వీడు. ఒక తల్లి అండి బిడ్డను సంకన ఎత్తుకుంది, ఇలాగా సంకన ఎత్తుకొని చెవిలో ఫోన్ పెట్టుకుంది. మరి మన ఫ్రిడ్జ్లు అంటే బొడ్డ ఫ్రిడ్జ్లు కూడా మన బతుకులు చిన్న బతుకులు కదా, చిన్న ఫ్రిడ్జ్లు కొనుక్కుంటాం. వాళ్ళు వేరే కంట్రీలో పెద్ద పెద్ద బాక్సుల్లాగా ఉంటాయి. ఆ బాక్సుల దగ్గరికి వెళ్ళిపోయింది, డోర్ ఓపెన్ చేసేసింది గబగబ తల్లి. మరి లోపల ఉన్న బాటిల్ తీయాలని మరి చేతి ఖాళీ అవ్వాలి కదా. ఈ డోర్ ఓపెన్ చేసేలాగా లోపల ఒక బాక్స్ ఖాళీగా ఉంది. ఈ బిడ్డను తీసింది, ఫ్రిడ్జ్ మీద డొక్కులో కూర్చోబెట్టిందండి. వెంటనే ఆ బాటిల్ చేత్తో పట్టుకుంది. పోయేటప్పుడు ఫోన్ ఏవలో ఉంది, పిల్లోడు మర్చిపోయింది, ఈ చేత్తో డోర్ కొట్టింది, ఇలాగా డోర్ వేసేసుకుంది. భర్త సోఫాలో కూర్చున్నాడు, ఫోన్ గేమ్ ఆడుకుంటాడు కూర్చొనివాడు భర్త. వెంటనే ఆడు పక్కకి వెళ్ళిపోయింది, ఇటు తిరిగి కూర్చొని ఫోన్ చాలాసేపు మాట్లాడి భర్తకి వెళ్ళి ఇటు చూస్తే మధ్యలో పిల్లోడు కనపట్లా. కాసేపుడికి పిల్లోడు ఇంకెక్కడ పిల్లోడు? ఆడు చచ్చిపోయి ఎక్కడ తీసుకుపోయి ఐసుగడ్డ అయిండాడు లోన. ఆ తర్వాత ఏడ్చామని ఉపయోగం ఉందమ్మా? ఏడ్చామైనా కొన్ని వీడియోలు చూపించమంటారు మీకు? తల్లి తన బిడ్డను మర్చిపోద్ది, అసలు మర్చిపోద్దమ్మా? మర్చిపోదా? మర్చిపోవడానికి రీజన్ చెప్పమంటారా? 4 రీజన్స్ ఉన్నాయండి. తల్లి బిడ్డను మర్చిపోవటానికి 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి సినిమాలు చూడటం వల్ల, రెండవది సీరియల్స్ చూడటం వల్ల, మూడవది సెల్ ఫోన్లు చూడటం వల్ల, నాలుగవది అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల.
ఈ 4 సందర్భాల్లో నవమాసాలు మోసినటువంటి తల్లికి, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లికి ఈ బిడ్డ మీద కరుణ లేకుండా, జాలి లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న తల్లులు ఎంతమంది దారుణంగా పాయిజన్ పెట్టి, విషం పెట్టి ఎంతమందిని చంపారండి బిడ్డల్ని. న్యూస్ మీడియాలో చూడండి. ఒక తల్లి దారుణంగా చంపిందండి పిల్లలిద్దరిని. ఒక తండ్రి దారుణంగా చంపాడు. బకెట్లో నీళ్ళు పెట్టాడు, చేతులు కట్టేశాడు, దాంట్లో పెట్టాడు. ఎన్ని చోట్ల మనం సమాజంలో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దేవుడు చెప్పినట్టుగా ఈరోజు కుటుంబాలు లేవు. బాగున్నాం అనుకుంటున్నారు మీరు. ఎక్కడ సంతోషం ఉందండి కుటుంబాల్లో? ఇప్పుడు కష్టపడి బయటికి వెళ్ళి వస్తున్నటువంటి భర్తని సేద తీర్చవలసిన బాధ్యత ఎవరిదండి బాధ్యత? ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదైనా కూర్చొని మాట్లాడుకొని ఏంటి పరిస్థితి అని మాట్లాడుకోవాలి. ఇంటికి రాక గుమ్మంలోకి వచ్చిండో లేదో, ఎందుకు వచ్చిండ్రా కొంపలోకి అన్నట్టుగా ఒక పిచ్చి కుక్కలాగా ఆడి మీద ఎగబడితే ఉంటాడా భర్త ఇంట్లో? మొన్నే చెప్పానండి, క్రైస్తవ స్త్రీకి ఉండకూడని లక్షణాలు. గయ్యాళిగా ఉండకూడదు, జగడగుండిదానిగా ఉండకూడదు, అలిగేదానిగా ఉండకూడదు, ఏ పని చేయని దానిలాగా ఉండకూడదు. ఇంట్లో కూర్చొని సుఖపడే స్త్రీ చచ్చిన శవంతో సమానం అన్నాడు తిమోతి రాసినటువంటి పత్రికలో. సుఖపడున్నది చచ్చిన దాంతో సమానం. ఏ పని చేయకుండా కూర్చొని సుఖభాగాలు అనుభవించేటటువంటి స్త్రీ. మళ్ళీ తిట్టుకున్నారు నన్ను. క్రైస్తవ స్త్రీ గురించి చెబుతున్నా, సంఘం బయట గురించి నాకు సంబంధం లేదు. క్రైస్తవ స్త్రీల గురించి చెబుతున్నా. నువ్వు కష్టపడాలి, పని చేయాలి, అప్పుడే ఒక ముద్ద తినాలి. అదేమి చేయకుండా హాయి కూర్చొని సుఖపడుతూ భర్తను కష్టపెట్టి, భర్తను నిందించి, నీ యజమానికి లోబడకుండా వాడి మీద ఇరుసుగుపడి బాధలు పెడితే, ఆ యజమానికి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? యజమాని ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడంటే పిచ్చి మాహోళ్ళు ఒక బాటిల్ కొనుక్కొని తాగేసి అక్కడెక్కడో ఎవడికి కనపడకుండా చీకట్లో గంట కూర్చొని వస్తాడు. నువ్వు నిద్రపోయాక వస్తాడు. మరి ఇక ఏం చేస్తావు? కానీ ఇక్కడ ఒక మహానుభావుడు అట్ట చేయలేదండి. చూపిస్తా మీకు ఒక వీడియో చూడండి. అట్ట చేయలే. ఆ మహానుభావుడు ఏం చేసింది తెలుసా అండి? జాగ్రత్తగా చూడాలి మీరు ఈ వీడియో. ఇంటికి వచ్చినటువంటి భర్త అలసిపోయి ఉన్నప్పుడు శాత తీర్చాలి భార్య. ఒకవేళ మీ అత్తగారు ఏమన్నా అందేమో, మీ మామగారు ఏమన్నా అన్నాడేమో, ఇరుగు పొరుగు వారు ఏమన్నా అన్నారేమో, భర్త శాత తీర్చుకున్న తర్వాత చెప్పు. ఇంతలో కొంపకేమో నొప్పి అంటుకుందో నీకు? ఇంట్లో రాగానే మీ అమ్మ ఏమన్నా తెలుసా, మీ నాన్న ఏమన్నా తెలుసా, మీ తమ్ముడు ఏమన్నా తెలుసా? ఆడికాడ తెలిసేది పనికిపోతే అన్ని క్వశ్చన్ మార్కులు, జవాబులు ఏమని చెప్పాలా? మళ్ళీ ఆడికి స్నానం చేయించుకున్న తర్వాత, భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా సోఫాలో కూర్చున్నప్పుడు, లేకపోతే కుర్చీలో కూర్చున్నప్పుడు, లేకపోతే నీ ఎదురు కూర్చున్నప్పుడు అలసిపోయి వచ్చినటువంటి భర్తను సేద తీర్చుకుంటూ అప్పుడు చెప్పాలి. ఏమండి, మీరు లేనప్పుడు మీ అమ్మ ఇలా అందరూ అన్నావు, మీ డాడీ ఇలా అన్నాడు, పిల్లోళ్ళు ఇలా అన్నారు, పక్కన వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పినప్పుడు నిజమైనటువంటి భార్య అయితే భర్తను ఇసిగించకుండా ప్రేమ చెప్పుద్ది. బాధకరమైన మాట అయినా నొప్పించదు భార్య. ఎందుకంటే అది గుణవతి కాబట్టి, జ్ఞానవంతురాలు కాబట్టి, భర్తను అర్థం చేసుకునే స్త్రీ కాబట్టి నొప్పి కలిగే మాట అయినా నొప్పి కలగకుండా చెప్పుద్ది భర్తకే. అవునా కదా? మరి అలా చెప్పకుండా ఇంటికి వచ్చినోడి మీద పిచ్చి కుక్కలాగా ఎగబడితే ఏం చేస్తారో తెలుసండి? ఈ వీడియో చూడండి. ఏం చేస్తాను వీడు? కనపట్లేదు మీకు? జాగ్రత్త చూడండి. ఏం చేస్తాను ఈ భర్త? ఇంట్లో గొడవ జరిగి భార్య గయ్యాళిగా మారిపోయి భర్త మీద ఇరుసుకు పడుతుంటే అసలు ఈ బతుకు అవసరం అంటావు అనుకున్నాడు. 4వ ఫ్లోర్లో నుంచి దూకాడండి కిందకి. తలకాయ బగిలి అక్కడికక్కడ చచ్చిపోయాడండి భర్త. ఇప్పుడు కిందకు వచ్చి మా ఆయన, నా బంగారం, నా మొగుడు అంటుంది. కిందకు వచ్చి యాను సొత్తను నీ మొగుడు ఇప్పుడు ఇంకా కొత్తరా? ఆ ఏడుపు ఎప్పుడు ఉండాలి నీకు? ఇంటికి వచ్చిన భర్త దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలి. ఏమండి, ఇవన్నీ లేకుండా నోటుకొచ్చినట్టుగా అరిసేసాడు మీద గయ్యాళికి ఎగబడితే ఏం చేస్తారు యజమాని? తట్టుకోలేక పైనుంచి దూకి చచ్చిపోయాడు. ఏమండి, ఎలా తయారైపోయారు చూడండి ఈరోజు. మొన్న ఒక ఆవిడ ఏం చేసిందండి, ఏమండి మన ఇద్దరం కలిసి పలానా సాటకు పోదామని చెప్పేసి గబగబా బండి ఎక్కించుకొని గబగబా, అంటే ఆయన ఎక్కించుకోలేండి, వెనకాల కూర్చుంది మహాతల్లి, వెనకాల కూర్చుంది, గబగబా బండి ఎక్కారు, అక్కడ దాకా వెళ్ళారు. చక్కగా గోదావరి మీదకి వెళ్ళిన తర్వాత ఏమంటే ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి, మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో మనకి, మీరు దిగండి ఒకసారి బండి ఆపేసి నా పక్కకు వచ్చేసి ఇద్దరంగా సెల్ఫీ తీసుకుందాం, దగ్గర రండి, పక్క జరగండి, సెల్ఫీ పెట్టింది. ఈ పిచ్చిమాహుడు తెలియదుగా మరి పాపం, బంగారం అనుకుంటానుగా పెళ్ళాన్ని.
ఎమ్మటిని సెల్ఫీ పెట్టాడట. ఈ సెల్ఫీకి వెళ్ళే చూస్తున్నాడు, వెంటనే చేయి పెట్టి టప్కన తోసేసింది లోపల. తోసేసిందండి వాటర్లో భారతనే. తోసేస్తే మరి దేవుడు గొప్పడు కదండి. సంపాలని నువ్వు చూసావు, మరి దేవుడు బతికించాలనుకున్నాడు. నాలంటూ ఉన్నారు, నలుగురు నటు నుంచి బండి మీద వస్తున్నారు, వీడు కేకలు ఎత్తనాడు నీళ్ళలో ఉండి. ఏమైనా ఉంచొని వస్తా ఉంది అటే. బర్రను బళ్ళు ఆపారు, గబగబా వాడిని కాపాడారు. కాపాడితే పైకి వచ్చి చెబుతున్నాడు, అన్న ఎందుకు పడిపోయారు దీంట్లో అంటున్నాడు. మా ఆవిడ సెల్ఫీ తీసుకుందామని పక్కన నుంచి మంది అంటూ తోసేసింది అంటున్నాడు వీడు. ఏమండి అంటే భర్తను చంపేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? రోడ్డు అమ్మడ కాగితాలు ఎదుర్కొందలాగా ఉంది ఇది. ఏమండి భర్తను చంపి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఆలోచన చేయండి. నీ యజమాని లేకపోతే ఉపయోగం లేదు, నీ బతుకు లేదు. మనం అనుకుంటాం భర్త ఉన్నంత కాలం భర్త విలువ మనకు తెలియదు, భార్య ఉన్నంత కాలం భార్య విలువ మనకు తెలియదు. ఒక మాట చెప్పమంటారా, అసలు భార్య పాత్ర భర్త పోషించలేడండి. నిజమండి, ఒక్క పాత్ర కూడా మనం పోషించలేము స్త్రీ లేకపోతే. పొద్దున్న లేచిద్ది, 4 గంటలకు లేచిద్ది, రాత్రి 10ంటికి పడుకుంటుంది. ఏమండి ఎంత కష్టం అండి స్త్రీ చేసే కష్టం. కానీ మనం కూరలో కరేపగా తీసినట్టు, పో మీ ఇంటికి పో, మేము చేసుకుంటాం పో. ఏంటి బొంద నువ్వు చేసేది? ఇంటికి పోతే ఒంటి మీద ఉన్న బట్ట కూడా ఉతుక్కోలేవు. నువ్వు ఉతుక్కోగలవా? స్నానం కూడా సక్రమంగా చేయలేవు భార్య లేకపోతే. కానీ మనం చీటికి మాటికి కూరలో కరేపగా తీసినట్టు తీసేస్తూ ఉంటాం ఆడవాళ్ళని. కానీ మా ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, నువ్వు లేకపోతే నేను బ్రహ్మాండంగా బతుకుతానంటది. బతకగలవా? అసలు నీకు చెప్ప చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక కూరం తిరిగిండు అనుకో, నీకు పిచ్చి ఎక్కువదే కదా, ఖచ్చితంగా ఎక్కుద్ది. అందుకే దేవుడు అంటున్నాడు, భార్యాభర్తల బంధం చాలా ప్రాముఖ్యమైంది. ఒకరు లేకపోతే ఒకరు బతకలేరు ప్రియులారా. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ ఇద్దరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి. మీ బిడ్డలు బాగుండాలంటే మీ పెంపకం సక్రమంగా ఉండాలి. మరి పెంపకం సక్రమంగా ఉండాలంటే తల్లిగా తండ్రిగా ఎలా పెంచాలి పిల్లల్ని? 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. 2 ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, అందరూ అన్నీ కొంటున్నారా, మన ఇద్దరం ఏం కొనొద్దు, ఈ నర్సరీలోకి వెళ్ళి 2 మొక్కలు కొనుక్కుందాం అనుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరు అనుకున్నారు కదా, మొక్కలు కొనుక్కొని, ఒరే నీ పెరట్లో నీ మొక్క పెట్టుకో, నా పెరట్లో నా మొక్క పెట్టుకుంటా, నీ మొక్క ఎక్కువ కాయలు కాస్తుందో నా మొక్క ఎక్కువ కాయలు కాస్తుందో, మన ఇద్దరం ఒక పందెం పెట్టుకుందాం అనుకున్నారు. ఇద్దరు ఒకే రోజు భూమిలో మొక్కలు నాటారు. జాగ్రత్తగా ఎవరైనా ముగించేద్దాం. ఇక భూమిలో చెరొక్క మొక్క నాటారు. నాటినటువంటి 2 స్నేహితులు అనుకున్నారు కదా, ఇదిగో నా మొక్క ఎక్కువ కాపు కాపిస్తాను ఈ ఫ్రెండ్ అన్నాడు. ఆ ఫ్రెండ్ అంటున్నాడు, అరే నీకంటే ఎక్కువ 10 కాయలు ఎక్కువ కాపిస్తాను ఈ ఫ్రెండ్ చెబుతున్నాడు. సరే సవాలుకు రెడీ అనుకున్నారు, మొక్కలు వేసారు. వేసేసి ఈ రోజుకి 10 లీటర్ నీళ్ళు పోతున్నాడు, ఈ రోజుకి 5 లీటర్ నీళ్ళే పోతున్నాడు. పోసారు. కాపు కాలానికి వచ్చేసిన చెట్లు, కాపు కాలానికి వచ్చేసి అబ్బా పూత విస్తారంగా పట్టిన చెట్లు, పిందలు అక్కడక్కడ కనపడుతున్నటువంటి కాలం వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరు అనుకుంటున్నారు, 5 లీటర్లు పోసినోడు అబ్బా ఏం కాసిన చెట్టు అంటున్నాడు ఈడు, ఈ 10 లీటర్లు పోసినోడు అబ్బా ఏం కాసిన చెట్టు అంటున్నాడు ఈడు. ఇద్దరు అనుకోకుండా ఒకరోజు ఒక భయంకరమైనటువంటి విపత్తుతో కూడినటువంటి వర్షం గాలి వచ్చేసింది. వచ్చేసిన సమయానికి 10 లీటర్లు పోసినోడు చెట్టు నేల కొరిగింది, 5 లీటర్లు పోసినోడు చెట్టు నిలబడి అలాగే ఉంది. ఏంటి కథలో ఉన్న నీతి మీరు చెప్పగలరా ఎవరైనా? అమ్మా ఏంటి నీతి? నా బంగారు కొండ పని చేసి తలిచిపోతారండి. అమ్మో ఏంటి నా పిల్లోడా, ఏంటి పట్టాలు వేయాలా, ప్రార్థనలో కుర్చీలు మోయాలా, ఏంటి నా పిల్లోడితో పని చేపిస్తారా? మొన్న నాకు ఆవిడ మధ్యలో నుంచి తీసుకుపోయిందండి. ఏంటమ్మా తీసుకెళ్తున్నావు అంటే, నా పిల్లోడు ఎట్ట కాపాడతారు, పని చేసేలా కాపాడుతున్నా, మీకు చేసుకోలేరా మీరు పనులు? నా పిల్లోడు పని చేయడు, మరి ఏం చేస్తాడు? అడ్డగాడిదలా తిని అడ్డంగా తిరుగుతురు ఊళ్ళో బలిసి. దేవుడు పని చేయడు నీ బిడ్డ. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసండి, మొక్కని సుఖపెట్టాడు ఏరు పాతుకోకుండా 10 లీటర్ల వాటర్ పోసి. 5 లీటర్ల వాటర్ పోసినోడి మొక్క నీళ్లు సరిపోక కష్టం విలువ తెలిసింది, భూగర్భంలోకి తన వేరును దింపుకుంది. కావలసిన వాటర్ తీసుకోవడానికి సమృద్ధిగా వేరు ఫామ్ చేసుకుంది లోపల. ఇది సుఖపడింది, అది కష్టపడేలా దాన్ని పెంచాడు, అది నిలబడింది. ఇది కష్టం తెలియకుండా పెంచాడు, మధ్యలోనే నేల కొరిగింది. అర్థమైతే మీరు ధన్యులు, అర్థం కాకపోతే మళ్ళీ చెబుతా. అర్థమైందా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి ఒకసారి. వెరీ గుడ్, థ్యాంక్స్, మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం కూడా అంతే, కష్టపడాలి, కూడబెట్టాలి, కానీ సుఖపెట్టకండి. కష్టం నేర్పడానికి, కష్టం నేర్పితేనే నీ కష్టం విలువ నీ కొడుకు అర్థమవుతుంది, నీ కూతురికి అర్థమవుతుంది. కనుక కష్టపడేటటువంటి స్వభావం కలిగినటువంటి బిడ్డలుగా మనం పెంచగలగాలి ప్రియులారా. పెంచాలంటే ముందు మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మనం గొప్పవారిగా ఉండగలుగుతాం. మనం నేర్పించకపోతే మన బిడ్డలు నేర్చుకోలేరు.
కనుక ఈరోజు సెల్ ఫోన్లు ఇచ్చి బిడ్డలను చెడగొడుతున్నటువంటి తల్లులారా, ఒక్క వీడియో చూడండి, ముగించేద్దాం ఇక మనం. ఒక్క వీడియో చూడండి. పిల్లలకు వస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి అండి ఇది. ఈ భయంకరమైన వ్యాధి రానున్నటువంటి ఒక 10 సంవత్సరాల్లో విపరీతంగా 100కి 80% పిల్లలకు వస్తుంది. ఈ పిల్లలు కూడా ఏ వయసులో ఉన్నోళ్ళు మినిమం 10 ఇయర్స్ నుంచి లోపు, 2 ఇయర్స్ వరకు, అంటే 10 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి విస్తారణంగా ఈ రోగం వస్తుందని వైద్య రంగం చెబుతుంది. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో చూడండి, మీ అందరికీ అర్థమయ్యేటటువంటి వీడియోనే. భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది. ఆ మైక్ పెట్టినాను. సెల్ ఫోన్ అడిక్షన్ డిజార్డర్. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పాప కండిషన్ ఏంటి అంటే, ఒక స్మార్ట్ ఫోన్ కోసం ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడదు. చూసారండి, వ్యాధి వచ్చే ముందు సింటమ్స్ ఏమీ కనపడవు, సడన్ గా అటాక్ చేస్తుంది. దీనికి కారకులు ఎవరు అంటే తల్లిదండ్రులు. 90% తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తే కంట్రోల్ చేయాలి అండ్ డిసిప్లిన్ నేర్పాలి అనుకోరు. వాళ్ళ ముఖాన ఒక స్మార్ట్ ఫోన్ కొట్టి ఒక దగ్గర కూర్చోబెడతారు. ఇదంతా ఎందుకంటే వాళ్ళు స్మార్ట్ ఫోన్ చూడటానికి అండ్ వాళ్ళకు డిస్టర్బెన్స్ కలగకుండా వాళ్ళు ఆన్లైన్లో స్పెండ్ చేయడానికి. ఏమండి, ఎవరు తప్పు అని చెప్పాడు ఇక్కడ డాక్టర్ గారు? ఎవరిదండి తప్పు? అంటే పిల్లల భవిష్యత్తు పాడు చేసేది తల్లిదండ్రులేనండి. అందుకే ప్రియులరా, చూసారండి, వాళ్ళు ఎడిట్ అయిన తర్వాత, దానికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర తీసేయాలని చూడండి. ఒక వీడియో పెట్టారు ఈ మధ్యకాలంలో, మీరు చూసారో లేదో. ఒక తల్లి మొబైల్ లాక్కుందని వాడు క్రికెట్ ఆడే బ్యాట్తో తల్లి పడుకున్న తలకాయ బాల్ కూడా చంపాడు. మరొకడు ఫోన్ లాక్కున్నారని వంటగదిలో ఉన్నటువంటి సామాన్లు, హాల్లో ఉన్నటువంటి సామాను, 12 లక్షల రూపాయల సామాన్లు మొత్తం పగలగొట్టాడు ఒకడు. మరొకడైతే ఘోరమైనటువంటి పరిస్థితులు, చర్యల్లోకి ఈరోజు పిల్లలు, ఈ మొబైల్కి ఎడిక్ట్ అయినటువంటి పిల్లలు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో దారుణమైన పరిస్థితులు బతుకుతున్నారు. ఈరోజు ఒక బాలుడు ఒక బాలికను చంపటం ఏంటండి? ఒక బాలుడు మరొక బాలికను రేప్ చేయటం ఏంటండి? అసలు వాళ్ళ వయసు కాదది. కానీ పెద్దవాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఇళ్ళలోకి ఎందుకు వస్తున్నాయి? వాడు చూడకూడనవి చూస్తున్నాడు, వినకూడనవి వింటున్నాడు, నేర్చుకోకూడనవి నేర్చుతున్నాడు. కనుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో అధికముగా దుర్మార్గ పనులు చేస్తే, బుద్ధిహీనంగా తిరిగితే వాళ్ళ కాలానికంటే ముందుగా వెళ్ళిపోతారు నాయన. మీ కళ్ళ ముందే మీ బిడ్డలు పతనమైపోవటం మీకు ఆనందమా, మీకు సంతోషమా అని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు కదా. ఇదిగో మీ బిడ్డల్ని మీ యొక్క శిక్షలో, బాధలో, మీ యొక్క స్వాధీనంలో ఉండాలి. మీ బిడ్డలు ప్రభు యొక్క శిక్షలో, బాధల వాళ్ళని పెంచాలి. మన బిడ్డలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి కదలిక, ప్రతి మూమెంట్ మన తల్లిదండ్రులదే బాధ్యత. కనుక మన బిడ్డల్ని మనం సక్రమంగా పెంచాలి అని అంటే ప్రియులరా, మనం నేర్పవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, ఒకటి, ప్రార్థన చేసుకోవడం నేర్పండి వాళ్ళకి, వాక్యం చదవటం నేర్పండి, మందిరానికి రావటం నేర్పండి, పెద్దలను గౌరవించడం నేర్పండి, ప్రతి మనిషికి సాయం చేయటం నేర్పండి. దేవుని యొక్క సహవాసములో వాళ్ళు కలిసిమెలిసి నడుచుకునేటటువంటి తత్వాలను వారికి నేర్పగలిగినప్పుడు గొప్పగా, ఒకనాడు సమూయేలు గారు ఎలాగైతే మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎలాగైతే వర్ధిల్లుతూ ఎదిగాడో, అలా మన బిడ్డలు ఉండాలంటే, ఒలీవ మొక్కల వలె మన బిడ్డలు ఉండాలంటే, మనం ప్రభు యొక్క శిక్షలో బాధల వాళ్ళని సక్రమంగా పెంచగలిగినప్పుడే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఏమండి, దేవుని జ్ఞానం నేర్పించకుండా నువ్వెంత చదివించినా చావు వరకే పనిచేస్తుంది చదువు. కానీ ప్రియులారా, ఈ జ్ఞానం నేర్పగలిగితే చావు తర్వాత కూడా ఈ జ్ఞానం వాడికి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానం భూమి మీద కూడా వాడికి ఉపయోగపడుతుంది. నీ బిడ్డ సక్సెస్ అవ్వాలంటే ఆ చదువుతో పాటు ఈ చదువు చాలా ప్రాముఖ్యమైనది. ఇది నేర్పాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.